బ్రేకింగ్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో దారుణం జరిగింది. 9వ తరగతి చదువుతున్న కట్ట భాను అనే బాలుడి పాలిట కన్న తండ్రి కాలకేయుడు అయ్యాడు. ఛాతిపై బలంగా కొట్టి తండ్రి కొడుకుని చంపేశాడు. నిన్న భాను చదువుతున్న మెమోరియల్ స్కూల్లో ఫేర్వెల్ పార్టీ కావడంతో రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చాడు భాను. దీంతో భానుపై తండ్రి సైదులు విచక్షణ రహితంగా దాడి చేశాడు. అపస్మారక స్థితిలో వెళ్లిన భానును చౌటప్పల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు భాను మృతి చెందాడని చెప్పారు. పోస్టుమార్టం అవసరం లేదని మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఈ విషయం పోలీసులకు చెప్పకుండా ప్రభుత్వ డాక్టర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉదయం గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేసే ప్రయత్నం చేశారు. ఇంతలోనే పోలీసులు వచ్చి అంత్యక్రియలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, అసలు ఏం జరిగింది? భాను హత్యకి సంబంధించి ఇటు తండ్రే కారణమా, లేదంటే వేరే కారణం ఏమైనా ఉందా? ఇటు కుటుంబ సభ్యులు కూడా అసలు పోస్ట్ మార్టంని ఎందుకు అడ్డుకున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా పుల్లారావు? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఒక విషాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. చౌటుప్పల్ మండల కేంద్రం ఆరేగూడానికి సంబంధించినటువంటి భాను అనే బాలుడు 9వ తరగతి చదువుతున్న పరిస్థితి అయితే ఉంది. అతను అన్నా మెమోరియల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న నేపథ్యంలో నిన్న నైట్ 10వ తరగతి విద్యార్థులకు సంబంధించేసి ఫేర్వెల్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క ఫేర్వెల్ పార్టీకి బాను కూడా అటెండ్ అయ్యాడు. అయితే కార్యక్రమం పూర్తి అయిపోయి నైట్ ఇంటికి బాను చేరుకున్నాడు. అదే కొడుకు ఆలస్యంగా వచ్చే వరకు అప్పటికే తండ్రి అతని కొడుకు ఆగ్రహం పెంచుకొని ఉండడంతో కొడుకు ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో ఎందుకు లేట్ అయిపోయిందని చెప్పేసి కొడుకును విచక్షణ రహితంగా కొట్టినట్టు కూడా మనకు తెలియవస్తుంది. సో ఆ సమయంలో బాను వెంటనే కింద పడిపోవడము, కింద పడే బాను వెంటనే అక్కడి నుంచి చౌటుప్పల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం, అప్పటికే వైద్యుడు విద్యార్థి అంటే బాను చనిపోయాడని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ సమయంలోనే తను కొట్టడం వల్ల చనిపోయాడు కాబట్టి వెంటనే బాను తల్లిదండ్రులు వెంటనే ఆ బాబుని తీసుకొని అంటే పోస్ట్ మార్టం ఇటువంటివి లేకుండా ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సమయంలో అక్కడ ప్రభుత్వ డాక్టర్ కూడా బాను తండ్రి అయినటువంటి ఈ యొక్క సైడ్కు సపోర్ట్ చేశారని చెప్పేసి కూడా ప్రజెంట్ గా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కొడుకును కొట్టడం వల్ల అబ్బాయి చనిపోయాడు. సో ఆ యొక్క విషయంలో కేసు ఎక్కడ అవుతుందన్న ఉద్దేశంతో ఆ హాస్పిటల్లో ఉంచకుండా అదేవిధంగా పోలీసులకు సమాచారం అందించకుండా ఇంటికి తీసుకొచ్చారని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్పిన పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయం ఆ పిల్లవాడిని బాను ఇంటికి తీసుకొచ్చేసి ఉదయం అంత్యక్రియలు జరిపే సమయంలో గ్రామస్తులు ఆ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో పోలీసులు వెంటనే ఆ యొక్క ప్రదేశానికి చేరుకొని బాను మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి చౌటుప్పల్ హాస్పిటల్ తల్లిదండ్రులు పోస్ట్ మార్టం నిమిత్తమని చెప్పేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఎంక్వైరీ మొదలుపెట్టారు. అదేవిధంగా బాను తల్లిదండ్రులు కూడా విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ విధంగా అంటే బాను చనిపోవడానికి కారణం వాళ్ళ తన కొట్టడం వల్ల జరిగిందని చెప్పేసి కూడా ఇంకా అక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే నిన్న రాత్రి నుండి ఘటన జరిగిన దగ్గర కూడా బాను తండ్రి సైజు కూడా కన్ను ముందు వేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన కొడుకుని అంటే ఆ టైంలో ఆలస్యంగా వచ్చాడన్న ఉద్దేశంతో ఒక్కసారిగా తాను కంట్రోల్ తెప్పి చేంజ్ చేసుకోవడంలో ఈ విధమైన దారుణం జరిగిందని చెప్పేసి కూడా తన కొడుకులు తానే చంపుకున్నానని చెప్పేసి కూడా బాను తండ్రి సైజులు కన్నుల ముందు పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితి. ప్రజలుగా బాను మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిమిత్తం ఉంచిన పరిస్థితి. తర్వాత కుటుంబ సభ్యులకు వాళ్ళు ఇచ్చే పరిస్థితి నెలకొంది. సో ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి కూడా చౌటుప్పల్ పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ పుల్లారావు.